మరోసారి వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రధానంగా సరస్వతి పవర్ విషయంలో ఆల్రెడీ ఇంతకు ముందే ఎన్సీఎల్టీని ఆశ్రయించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వేసిన పిటిషన్ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా విజయం ఒక క్లారిటీ ఇచ్చారు. సరస్వతి పవర్ సంబంధించి అసలు షర్మిలను అనవసరంగా లాగుతున్నారు, ఇందులో భారతికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి వాటాలు లేవు. సరస్వతి పవర్లో మొత్తం 99%, 99.75% మొత్తం ఆమెకు సంబంధించినవి, అంటే తనకు సంబంధించినవి అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత వివాదాలతో అనవసరంగా రోడ్డుకి ఎక్కుతున్నారు, అంతకుమించి ఏమి లేదు, కనీసం పిటిషన్ వేసే అర్హత కూడా వాళ్ళిద్దరికీ లేదు అంటూ ఆమె తాజాగా ఎన్ఎల్సిటీకి క్లారిటీ ఇవ్వడం. అసలు ఏం జరగబోతోంది అంటే ఇక్కడ షర్మిలని సేఫ్ జోన్లోకి లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, ఆమెకి సంబంధం లేకుండా అనవసరంగా లాగుతున్నారని, లేదా మీ ఇద్దరికి అంటే కొడుక్కి కోడలికి మీకు ఇందులో ఎలాంటి వాటాలు లేవు అని చెప్పి ఈ విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా విజయమ్మ చెప్పారా, ఎలా చూడాలి ఈ వివాదాన్ని? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంతకు ముందు వచ్చింది దీని మీద, అప్పట్లో చర్చలు జరిగినాయి, తర్వాత షర్మిల మాట్లాడారు, జగన్ చెప్పాల్సింది చెప్పారు, విజయమ్మ కూడా దాని మీద అప్పుడు ఒక లేఖ రిలీజ్ చేశారు, అంతా అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అసలు కంప్లీట్గా జగన్కి సంబంధం లేదు, భారతీ గారికి సంబంధం లేదు, అనవసరమైన వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారా వ్యక్తిగత వివాదంతో, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అప్పుడు కేసు విజయమ్మ గారి మీద పెట్టించుకుంటే సరిపోయేది కదా. సరస్వతి పవర్ మీద కేసు ఎవరి మీద పెట్టారు? జగన్ మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? జగన్ అక్రమాస్తులు అది కూడా ఒకటని చెప్పేసి. రెండవది, పవన్ కళ్యాణ్ మొన్న ఈ మధ్యనే దాని మీద ఎంక్వైరీకి వేయించి దానికి సీజ్ కూడా చేయించారు కదా. ఎవరి ఆస్తులు అని చెప్పాడు పవన్ కళ్యాణ్? అది జగన్ దోపిడీ అన్నాడు. మరి విజయమ్మ ఏంటి నాదంటది, నాది దోచుకున్నారంటదేంటి, నాది వాళ్ళు ఇవ్వడానికి ఎవరంటదేంటి? మరి అప్పుడు విజయమ్మ మీద కదా కేసు పెట్టాల్సింది. నడుస్తున్నది ఇదేంటంటే, ఒక సరిగ్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జగన్ అనేటటువంటి అతను వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కాదు, అంతకుముందే బిజినెస్ మెన్. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఏమనుకున్నాడంటే, రాజకీయాలలో బిడ్డలకు ఎంతవరకు అవకాశం ఉంటుందో తెలియదు, తను రాజకీయాల్లో బతకడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఎందుకని? డబ్బులు లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేకపోయాడు. డబ్బు అనేది రాజకీయాల్లో ముఖ్యమని అతను గ్రహించాడు. ఎందుకంటే ఇవాళకి ఇవాళ చూడండి, ఓ రాజకీయ నాయకుడు ఇవాళ ఒక ఎమ్మెల్యే కనీసం 20-30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏ విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల 40 కోట్ల దాకా ఖర్చు పెట్టాలి డబ్బులు జనానికి పంచడం. ఇదంతా కలిపితే 40 కోట్లు ఉట్టి ఎన్నికల ఖర్చు కాకుండా ఎమ్మెల్యే అయ్యాక 5 ఏళ్లలో కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టాలా. ఎందుకని? ఎక్కడికైనా పోయాడు, అయ్యా నా కొంట్లో బాగోట్లేదు, అయ్యా ఒకడు వస్తాడు కార్యకర్త, అయ్యా మా ఆవిడ కొంట్లో బాగాలేదంటాడు, అయ్యా నా బిడ్డ బాగాలేదంటాడు. సర్లేవయ్యా అని ఇట్ట బుధం తడితే ఎట్ట కుదురుతి? ఇప్పుడు మన బంధువులు ఎవరన్నా అంటే కనుక అయ్యో పాపం అంటాం. ఎమ్మెల్యే అట్ట అంటే కనుక ఆడికి ఒళ్ళు కొవ్వెక్కింది అని తిడతారు. 10,000 అన్నా ఇవ్వాలి, 20,000 అన్న ఇవ్వాలి. అది ఇచ్చినా కూడా ఆందో, మాకు ₹1,00,000 అయితే వాడు 20,000 ఇచ్చాడు ముట్టేసినట్టు నా కొడుకు అంటారు. ఏముంది సార్, అప్పుడు ఇది అసందర్భం అనుకోండి, ఆ కేతిరెడ్డి గారు ఉన్నారు కదా అనంతపురం తాడిపత్రి, ఆయన చూసి పొద్దున్నే జోబులు ఇంత కట్టెట్టుకుని మొత్తం 2 జోబులు ఖాళీ చేసుకుని వచ్చేవాడు. ఆయన 2 జోబులో చేతులు పెట్టుకుని ఏమైంది ఆయన కూడా పక్కన కూర్చోబెట్టారు అంతే. కాబట్టి జనాలు అట్ట ఏమి లేదు, అంతా చేశాక నేస్తారు ఒకటి. మస్తాన్ కూడా అంతే ఉండేవాడు, గుంటూరు 2 మస్తాన్, ముస్తఫా అతను కూడా అంతే, చేతుల్లో డబ్బులు కట్టలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. జ్వరం అంటేనేమో కింద జేబులోని తీసేస్తాడట ₹1000, మినిమం 2,000 అట్టు ఇచ్చేవాడట అతను. అట్లాగే చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు, పోనీ చేస్తే ఓట్లేస్తారని నమ్మకం ఉందంటే లేదు, చేయకపోతే మాత్రం తిడతారు, చేయకపోతే గ్యారంటీ ఓడిస్తారు. కాబట్టి ఏడాదికి 2 కోట్లు వేసుకుంటే ₹10 కోట్ల, అంటే 40 + 10 50 కోట్ల ఇవాళ. ఆ రోజుల్లో కనీసం 30 కోట్ల. అంతంత డబ్బులు తగలేసుకునేటటువంటి సిచ్యువేషన్ లేక రాజశేఖర రెడ్డి, నాకు బాగా గుర్తు, విజయవాడ మేమే వార్త రాసాం, అప్పుడు ఎవరో చనిపోయినప్పుడు వచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గరికి అనేసి, మామూలుగా పరామర్శించడానికి వచ్చాడు. అంటే చనిపోయింది, అంత్యక్రియలు అవన్నీ అయిపోయినాయి, వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిన వాళ్ళని తెలిసి ఇతనికి కనీసం ₹50,000 ₹1,00,000 ఇవ్వాలనుకున్నాడు. అతని దగ్గర డబ్బులు లేదు. తర్వాత ఎవరికో కబురు చేస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి డబ్బులు పంపించారు. 1.5 రోజు అక్కడే ఉండిపోయాడు. ఉండి ఆ డబ్బులు వచ్చాక వెళ్ళి ఇచ్చి వెళ్ళాడు. అంటే వీళ్ళకు ఒక అలవాటు ఉంది, అది కుటుంబ పరంగా మంచి, చాలామంది వాళ్ళ కుటుంబానికి అభిమానం అంటే అదే కారణం.
ఇవాళ కూడా అరెస్ట్ అవుతున్న సోషల్ మీడియా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు వాళ్ళ మందు ఇది చూసుకోవడమే కాకుండా ఈ ఆదుకుంటున్నారు. ఈవెన్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చచ్చిపోయారు అన్నటువంటి వాళ్ళకి కూడా చాలా రోజుల పాటు చూసుకున్నారు వీళ్ళు, ఇంతనే ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు. వాళ్ళు అది ప్రచారం చేసుకోరు. జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇట్లా వీళ్ళకి ఎంత ఇచ్చారు వీళ్ళకి ఎంత ఇచ్చారని ప్రచారం చేసుకోరు. నేను ఒకనొకప్పుడు అడిగా వాళ్ళ దాంట్లో బాగా క్లోజ్గా రాజశేఖర రెడ్డి వెనకాల తిరిగి వాళ్ళు ఎందుకు చెప్పుకోరు మరి, ఇది చాలామంది చెప్పుకుంటారు కదా నేను 10,000 చేశాను నేను 25,000 చేశానని, వీళ్ళు ఇన్ని లక్షలు ఇచ్చి ఎందుకు చెప్పుకోరంటే అన్న ఇంకొంచెం ప్రెషర్ పడిన ఎత్తిన వస్తామేమో, ప్రతి ఒక్కడు వచ్చి నాకు సాయం చేయమని అడుగుతుంటాడు, అవసరాన్ని చూసేది చేస్తారు వీళ్ళు సాయం అని చెప్పుకొచ్చారు. అట్లాగా ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యుయేషన్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అప్పుడు ఎందుకంటే ఆ సిచ్యుయేషన్లో నువ్వు వ్యాపారం చేయరా అని చెప్పి ప్రోత్సహించాడు రాజశేఖర రెడ్డి. ప్రోత్సహించి దానికి గాను జిందాల్ దగ్గరికి పంపించాడు. జిందాల ఇతను జిందాల్ కాదు, మొన్న ఇతని గొడవ జిందాలే కదా మొన్న గొడవ, జిందాల్ దగ్గరికి పంపించాడు. జిందాల్ దగ్గర ట్రైనింగ్కి పంపించాడు ఇతను. జిందాల్ కాంగ్రెస్ ఎంపీనే కదా, అందుకని అక్కడ మా వాడికి కాస్త వ్యాపారం నేర్పమన్నాడు. వాళ్ళతో తిరిగాడు ఒక ఏడాది పాటు ఏమో. వాళ్ళ దగ్గర మెలకువలు నేర్చుకున్నాక మొట్టమొదట పవర్ ప్రాజెక్టులు కర్ణాటకలో దిగాడు. అక్కడి నుంచి రూపాయి ఎప్పుడు రూపాయిని పెడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు ఒక ఇల్లు 40,000 రూపాయలకి కాస్ట్ వస్తుందంటే ఇది ఉడా వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 40,000 రూపాయలకి ఇల్లు ఉంది విజయవాడలో ఉడా కాలనీ ఏరియాలో. ఆ డబ్బులు నా దగ్గర లేదు, బ్యాంక్ వాడిని అడిగితే లోనీలా, దానికోసం నానా తిప్పలు పడ్డా వల్ల కాల. ఇవాళ అదే ఇల్లు 40 లక్షలు 50 లక్షలు ఉంది ఇవాళ అదే ఇల్లు. ఆ రోజున కొనుక్కున్నటువంటి వాడు ఓ 40,000 20,000 పోతే ఇంకో 20,000 వేసుకున్నోడు ఇవాళ లక్షాధికారి కదా. అంటే డబ్బు పిల్లల్ని పెడుతుంది, డబ్బు లేనోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఈ డబ్బుని పుట్టిస్తుంది. అది ఇతని వ్యాపారంలో బాగా ఉపయోగపడింది. ఓ రూపాయి ఇచ్చాడు, ఇంకో రూపాయి పుడుతుంది, దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, దీని ఆధారంగా ఇంకొక వ్యాపారం, ఇంకోటి. అదే టైంకి వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు. ఇప్పటికి సీఎం కొడుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి బోల్డ్ అంతమంది పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు ఆయన పేరేంటి, అల్లు అరవింద్, ఆ సురేష్ బాబు, వీళ్ళ దాంట్లో ఎందుకు మిగతా వాళ్ళు పెట్టుబడి పెట్టారు? నారంగి వీళ్ళందరూ కూడా ఆ కోట సినిమా థియేటర్లు ఇట్లో రూపాయి ఉంది కాబట్టి పెట్టుబడి పెడుతున్నారు. వీళ్ళతో అయితే కానీ గ్యారంటీ. ఇవాళ దిల్ రాజుకి పెట్టుబడి పెట్టడానికి వస్తారు చాలామంది. ఎందుకని? అతను వెల్ సెటిల్డ్ అని. అదే మీకు నాకు పెడదాం మన సినిమా తెస్తామని అంటే డబ్బులు ఎవడని ఇస్తాడు సచిన ఎవడు అంటే ఇప్పుడు అదే రామోజీరావు గారికి సంబంధించిన దాంట్లో అయితే డబ్బులు పెడతారు, కానీ అదే ఇంకొక సంస్థలో పెడతారా డబ్బులు? ఈ చిన్న చితక సంస్థల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సంస్థలు నిజంగా డబ్బులు పెడతారా? డబ్బు మళ్ళీ పుడుతుంది, లేదా ఆ స్థాయి వ్యక్తి ఇతను డబ్బులు ఆడికి పోదు, ప్లస్ ఇతను వ్యాపారంలో ఉన్నాడంటే గ్యారంటీ మనకు లాభం అనుకున్న చోట నడుస్తుంది. అట్లా ఇతని సంస్థలో బోల్డ్ పెట్టుబడులు, దానివల్ల ప్రభుత్వం నుంచి కొన్ని పనులు చేయించారు. ఎస్, ఖచ్చితంగా దానివల్లే చేయించవచ్చు, లేదా దానివల్ల కాకపోయినా చేయించవచ్చు. పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ప్రభుత్వాల లెక్క. దాన్ని ఇతను ఇట్లా వాడుకున్నాడు. నిజంగా అయితే లంచం తీసుకుని వదిలేచ్చు కదా, కానీ పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. అంటే వ్యాపారంలో ఎదగాలనుకున్నాడు, కానీ లంచాలు తీసుకుని పడుకోవాలనుకోవాలి. అట్లా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, ఎదిగాడు. అదంతా రాజశేఖర రెడ్డి వల్ల. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతను చేసిన వ్యాపారం అంతే కదా. అయినా దాంట్లో వాటా కావాలంటే చెల్లెలకి ఇచ్చాడు, కానీ అమ్మాయి ఏం చేసింది? అన్నకి జల్లగొట్టింది. ఇప్పుడు అందులో కేసులు వచ్చినాయి. ఇప్పుడు మరి చెల్లి తల్లి మీద కేసులు లేవే, వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్లు అంటున్నారు కదా, మరి వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు లేవు? భారతి మీద కూడా కేసు ఉంది, సిబిఐ ఈడీ కేసు, వీళ్ళిద్దరి మీదనే లేవు. అంటే ఇందులోనేనా సరస్వతినే కాదు, అన్నిట్లలో జగన్కి సంబంధించిన మొత్తం వ్యాపారాల మీద కేసు పెట్టారండి. 11 సిబిఐ 9 ఈడీ, టోటల్గా 20 కేసులు ఉన్నాయి. ఈ 20 కేసులలో అన్నిట్లలో జగన్ నిందితుడు, 2, 3 కేసుల్లో భారతి నిందితురాలుగా ఉంది. మరి వీళ్ళు ఏమయ్యారు? మరి అప్పుడు ఎందుకు క్లెయిమ్ చేయలే? అంతా అయిపోయాక ఇప్పుడు ఈ గొడవ కూడా ఎందుకు వచ్చింది? సరస్వతి పవర్ది. మధ్యలో వీళ్ళు ప్రతి దాంట్లో కూడా కేసు కొట్టేయండి, దీనికి దానికి సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన్లు వేస్తారు. అట్లా వేసినప్పుడు అటాచ్ అయిన సరస్వతి దాన్ని డిటాచ్ చేసింది కోర్టు, ట్రిబ్యునల్ డిటాచ్ చేసింది.
విముక్తి చేసింది. వెంటనే ఈ జగన్ ఏం చేశాడు, అది తల్లి పేరుని రాశాడు, నీ దగ్గర అటు పెట్టు అని. ఎందుకంటే చెల్లెలకి ఇవ్వాలన్న ఆస్తి కిందన ఇది లెక్కేసుకో దగ్గర పెట్టుకో అని చెప్పాడు. లేదా నీకంటూ కొంత చేతిలో ఒక వనరు ఉండాలి పెట్టుకో అని చెప్పాడు. ఇది ఇచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఈడీ పైకోర్టులో పైన అప్పీల్ చేసుకుని మళ్ళీ దాన్ని అటాచ్ చేసింది. ఈ లోపుగా ఈమె ఏం చేసేసింది, షర్మిలకి రాసేసింది. ఇదేమవుతుందంటే ఈడీ ఏం చేస్తుంది, రేపు పొద్దున జగన్కి ఇచ్చిన బెయిల్ షరతుల్లో ఆ ఆస్తుల జోలికి పోకూడదు అని ఉంది, అటాచ్ అయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి అది డిటాచ్ అయింది కాబట్టి అతను చేసేసాడు. కానీ పైకోర్టు మళ్ళీ అది చేయమని. ఇక్కడ ఇరుక్కుపోయేదేవుడు, ఇది కనుక తేడా వస్తే మేము స్వాధీనం చేసుకున్న ఆస్తిని అతను అట్లాగా రాసేసాడు, ఇది వాళ్ళ కుటుంబమే, వాళ్ళ చెల్లె, వాళ్ళ తల్లే, వాళ్ళు కలిపి నాటకం ఆడుతున్నారు అంటది ఈడీ. బెయిల్ షరతు రద్దు కానీ, లేదా అప్పుడు రఘురామకృష్ణ చేసింది అదే కదా, బెయిల్ రద్దు చేయమనడానికి ఇదే కదా కారణం చూపెట్టింది. ఇక్కడ చూడండి, ఏ సరస్వతి అంశంలో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు, అదే సరస్వతి అంశంలో షర్మిల నాది అంటది. మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ ఒకటే. ఇది ఇక్కడ లాజికల్ పాయింట్, లాజికల్ పాయింట్ అక్కడ ఉంది. కానీ ఒకటిసారి ఇక్కడ విజయం గారు వేసిన కౌంటర్లో 2 పాయింట్లు అంటే ప్రధానంగా మెన్షన్ చేసి, ఒకటి ఏంటంటే గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఆమె పేరు మీద బదిలీ చేశారు అని చెప్పడం. అంటే షర్మిలకి ఇచ్చారు గిఫ్ట్ డీడ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని చట్ట ప్రకారం ముందే బదిలీ చేయించేసుకున్నారా విజయమ్మ గారు, అందుకని ఇప్పుడు అసలు భారతికి కానీ ఈవిడికి కానీ జగన్ గారికి కానీ అసలు ఎలాంటి వాటాలు లేవని చెప్తున్నారా, అంటే ముందే చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఎంఓయూలో రాసుకున్నారు, దాంట్లో ఏమన్నారంటే షర్మిలకి భవిష్యత్తులో ఇస్తాను, ఈ లోపుగా తల్లికి ఇస్తున్నట్టు పెట్టారు. అది అందులో ఏం రాసుంది, ఈ కేసులన్నీ తేలాక అని ఉంది. ఈ లోపల ముందే మరి అట్లా చేయొద్దని కదా ఇతను అనేది, ఈ కేసులన్నీ తేలేదాకా అది అట్లా ఉంచమని, అది చెల్లికే ఇస్తాను, ఈ లోపు నీ దగ్గర పెట్టుకో, ఎందుకంటే డిటాచ్ అయిపోయింది కాబట్టి. అవును, ఈ కేసులన్నీ తేలాక ఇద్దామన్నారు. ఈ లోపు ఆవిడటికి రాసేసింది, మళ్ళీ చేసుకుంది. కేసులు తేలకుండా అది వెళ్ళిపోతే కనుక ఇతను ఇరుక్కుపోతాడు. అవును, అది గొడవ అంతా. కానీ దాన్ని ఇప్పుడు చట్టబద్ధ బదిలీ అని చెప్తున్నారు. బదిలీ చట్టబద్ధమే, కేసు తేలేదాకా అనేది ఎథికల్, అది మళ్ళీ చట్ట విరుద్ధమే. ఎందుకంటే అగ్రిమెంట్ రాసిన దాంట్లో ఉంది, అది కేసులు తేలేదాకా, అది విరుద్ధం కదా. అది సమస్య. ఇంకొకటి కూడా సార్, ఈమె ఇచ్చిన క్లారిటీ, ఇందులో రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే పిటిషన్ దాఖలు చేశారు, జగన్కి షర్మిలకి మధ్య ఉన్నది అంతే తప్ప ఆస్తుల వివాదం కాదని చెప్పాలనుకున్నారా, అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా అప్పుడు సీటు విషయంలో ఎంపీ సీటు విషయంలో వివాదమే వాస్తవం మరోసారి చెప్తున్నారా విజయమ్మ? బేసిక్గా ఇది విజయం అయ్యేదా పిటిషన్, షర్మిల ఆమె తరపున వేస్తుంది కాబట్టి తనకు రాజకీయంగా పనికొచ్చేటట్టు జగన్కి వ్యతిరేకమైన భాష వాడుతుంది. అందులో బేసిక్గా అయితే ఇది మా కుటుంబ గొడవ, మాకు ఇచ్చేసాడు ఇట్లా మాట్లాడాలి. ఇందులో రాజకీయం ఇదంతా మాట్లాడింది అంటే అది కాన్సెప్ట్, అది షర్మిల వేస్తుంది ఆవిడ పేరున అఫిడవిట్లన్నీ కూడా, కాబట్టి నడిచిపోతాయి. ఓవరాల్గా ఈ అంశంలో సార్ నేను ఒకటి గమనించాను, అంటే ఎక్కువ ఇటువంటివన్నీ ఎక్కువ ముందు మనకి ఆంధ్రజ్యోతిలో వస్తాయి. లాస్ట్ టైం కూడా అందులో టీడీపీ వెబ్సైట్లో ఫస్ట్ వస్తే అప్పుడు మీరు రేజ్ చేశారు వీళ్ళకి ఎలా వచ్చింది ఈ పాయింట్ అని. మేబీ అది మీరు మిమ్మల్ని ఫాలో అయ్యారు ఏందో నాకు తెలియదు, కానీ ఈసారి అసలు ఆంధ్రజ్యోతిలో ఎక్కడ ఈ కథనం కనబడలేదు, ఓన్లీ ఈనాడు మాత్రమే ఈ పాయింట్ రేజ్ చేసింది. అంటే వీళ్ళు మొత్తం ఒక సిస్టమ్ అండి, జగన్కి వ్యతిరేకంగా షర్మిల వీళ్ళందరితో చేతులు కలిపింది, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చినట్టుంది అంతే. ఇంకోటి ఇప్పుడు ఈనాడు ఫాలోఅప్ చేస్తుంటుంది, ఎందుకంటే ఈనాడుకి సంబంధించి ఆల్రెడీ వాడు కేసు వేసి ఉన్నాడు కదా జగన్, ప్లస్ తన ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు కదా ఈనాడిని, కాబట్టి ఇప్పుడు ఈనాడు కాస్త ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది అంతే. అది కూడా అయ్యి ఉండదు. రైట్, చూద్దాం. మొత్తానికి విజయం ఒక షాక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కౌంటర్ వ్యవహారం సంబంధించి? సరస్వతి పవర్లో అసలేమి వాటాలు లేవు, కంప్లీట్గా ఆమె పేరు మీదే ఉన్నాయి అని చెప్పడం మరొక కొత్త ఇబ్బంది, ఒక కొత్త తలనొప్పి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ట్ అవబోతుందా ముందు చూద్దాం.